ఒక కామెంట్ నన్ను చాలా చాలా కోపం తెప్పించింది. మా వారాహి పూజల్ని ఆపేశాడు కాబట్టి వారాహి దేవి ఆయనకి ఇలాంటి శిక్ష వేసింది అని. ఆ మూర్ఘుడో ఎవడో నాకు తెలీదు, వాళ్ళకి నేను చెప్తున్నాను. ఆయన ఈ పోరాటంలోకి రాకముందే ఆయనకి గుండెకి 8 స్టంట్లు వేశారు. కృష్ణ. ఆ స్టంట్లు వేయించుకొని వచ్చి అప్పటికే ఆయనకి షుగర్ ఉంది. అంత అనారోగ్యం ఒంటిని తినేస్తున్నా పోరాటంలోకి దూకిన సింహం. ఈ వారాహి పూజలు, ఈ వారాహి కథలు వీటన్నిటితో నాకు సంబంధం లేదు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను కదా, మీరు అనుకున్నట్టుగా నేను ఎంత సోషలిస్టునో నేను అంత భక్తి భావం ఉన్నదాన్ని. జనానికి నేను వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుసు, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నా యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, నా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏదైనా నాకు ఒక చిన్న డౌట్ వస్తే దాని లోతు వరకు వెళ్ళి చూసి మరీ తేల్చుకుని వచ్చేటటువంటి దాన్ని. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా వారాహి పూజలని, ఇందాక మీరు సందర్భం తీసుకొని వచ్చారు. ఇలాంటి ఉగ్రదేవతల పూజలు అసలు ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి నేను దాని లోపలికి వెళ్ళాను. మీకు ఆ సంగతి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు. నీకు ఒకటే చెప్తున్నాను, ఆ ఎనర్జీస్ ని తట్టుకోవడం అనేటటువంటిది ఎంత భయంకరమో అనుభవించిన దాన్ని నాకు తెలుసు. ఎందుకంటే ఏదైనా స్వతహాగా నేను తెలుసుకోగలిగినవి తెలుసుకున్న తర్వాతనే ప్రపంచానికి నేను చెప్తాను. అవి మన ఇంటికి కావాల్సింది 40 volts బల్బు మాత్రమే మన గదికి. మనం ఏం చేస్తున్నాం, దానికి ఎంత వైరు ఆ 40 volt బల్బుకి ఎంత కరెంట్ అవసరం ఉందో అంత వోల్ట్స్ కరెంటు తీగను మాత్రమే మన ఇంట్లోకి తీసుకుంటే ఆ 40 volt బల్బు నిలబడుతుంది. మీరు హైపర్ టెన్షన్ నుంచి మీరు 40 volt బల్బుకి కనెక్షన్ ఇచ్చారనుకోండి, బల్బ్ ఏమవుతుందమ్మా, పగిలిపోతుంది. అది ఇలాంటి అమ్మవార్లందరూ అంత హైపర్ టెన్షన్ ఉన్నటువంటి అంత అగ్ని ఉన్నటువంటి దేవతలు. వీళ్ళు ఎవరికి ఉపయోగపడతారంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు, శత్రువుల్ని ఎలా అణిచివేయాలో, పెద్ద పెద్ద శత్రువులు అంటే రాజ్యాలు, చక్రవర్తులు, వీళ్ళందరినీ కూడా 1,00,000 మంది సైన్యం మీదకి వస్తుంటే యువతల కనీసం ఒక 5,000 మంది సైన్యం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క శక్తిని వినియోగించేటటువంటి వాళ్ళు ఒకప్పుడు. ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాల మట్టి ఈ దేవతల్ని ఎందుకు మన పురాణాల్లో పెట్టలేదు, ఎందుకు పూజించమని చెప్పలేదు? కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు ఇది పెట్టి ఎంత మంది, నేను ఎందుకు దీనికి డీప్ గా వెళ్ళానో కూడా చెప్తా. చాలా మంది ఇలాంటి పూజలు చేసి విపరీతమైనటువంటి ఎనర్జీస్ అవుతే సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్, ఇంకా విపరీతమైన మానసిక ప్రాబ్లమ్స్, శారీరక ప్రాబ్లమ్స్ తోటి విచ్ఛిన్నం చేసుకున్నారు కుటుంబాల్లో వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకుండా కౌన్సిలింగ్ కి నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను అన్ని వైపుల నుంచి కౌన్సిలింగ్ చేస్తా. అందరూ చేసినట్టు 10 నిమిషాలు నేను మాట్లాడిపోను, ఎందుకంటే నా కౌన్సిలింగ్ ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. ఓకే, అప్పుడు నాకు అర్థమైంది ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా తయారవుతున్నారు, ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే, కొంతమంది కొన్ని కేసుల్లో నాకు బయటపడింది ఏంటి అని అంటే ఇలాంటివి వాళ్ళు చేస్తున్నారు. అప్పటి వరకు నాకు తెలియదు, అసలు ఏంటో కూడా నాకు తెలియదు. ఇవి ఏంటి, ఇవి ఎందుకు ఉంటాయి అని చెప్పేసి అని నేను ఇక్కడున్న కొంతమందిని నేను మాట్లాడితే వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను తెర మీదకు వచ్చి దాన్ని నేను చెప్పాలి అని అంటే అసలు ఆ ఎనర్జీ ఏంటో నాకు తెలియాలి అని చెప్పి నాకు గురువైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి తెలుసుకుని అక్కడి నుంచి కేరళ వెళ్ళాను. కేరళలో ఒక మహా పండితుడు ఉన్నాడు, ఆయన కాళికాదేవి ఉపాసకుడు, తంత్రశాస్త్రంలో డబుల్ డాక్టరేట్ తీసుకున్నాడు ఆయన. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. నేను ఇక్కడ ఎంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నానో కేరళకే ఎందుకు వెళ్ళావు ప్రియా చౌదరి అని అంటే అక్కడ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అంత దూరం నేను వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు నాకు ఇట్లా వెన్నులో నుంచి ఇట్లా వణుకొచ్చినాయి అనమాట. ఆయన ఎప్పుడు ఎవరికీ కూడా ఆయన హామ్ చెయ్యడు. అసలు ఆయన చూస్తే ఎంత ప్రసన్నంగా ఉంటారో తెలియదు. ఆయన అడిగాను, ఏమండి మీరు కాళీమాత ఉపాసకులు కదా, మరి ఇలా కాళీమాతను పూజించిన వాళ్ళు కూడా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఏనుగును ఎవడు లొంగదీయగలడమ్మా, మావటివాడు ఎలా ఉంటాడు, ఒక్కగా ఉంటాడు. కానీ వాడి చేతిలో ఉన్నటువంటి అంకుశం ఏదైతే ఉంటుందో, అంకుశం ఏనుగును ఆపదు. అంకుశాన్ని ఏనుగు ఏ పాయింట్ లో పెట్టి నొక్కితే ఏనుగు కంట్రోల్ అవుతుందో తెలిసినటువంటి వాడు మావటివాడు. అర్థమైందా? అలాంటి వాడు గురువు. ఇప్పుడు ఆ గురువు పక్కన ఉంటే తప్ప ఇంకొకటి ఆయనంతటికి ఆయన ఎంత కాళీమాత ఉపాసకుడు, ఇంత తంత్రశాస్త్రంలో ఉన్నకుండా ఎప్పుడు ఎవరికి ఆయన మంత్రోపదేశం ఇచ్చారు కదా, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి.
ఎప్పుడు ఇవ్వలేదు. నేను అడిగాను, మీరు ఎందుకు శిష్యుల్ని తయారు చేయలేదు అని అంటే, వాళ్ళకి ఏముందో నేను అది చేసి పంపిస్తాను తప్ప నేను వాళ్ళకి ఇవ్వను. ఎందుకు అంటే నా గురువు నాకు నేర్పినప్పుడు ఆయన వంశపారంపర్యంగా నేర్చుకున్నారు. అది వంశపారంపర్యంగా ఉపాసకులు. నా తాతగారు, నా పెదనాన్నగారు ఫలానా వాళ్ళు నా దగ్గర ఉండి నన్ను చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ నాకు ఏదైతే ప్రమాదాలు వచ్చినాయో ఆ ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడేస్తూ నన్ను తయారు చేశారు. నన్ను ఒక మామటివాడిగా తయారు చేశారు. ఆ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అనేటటువంటి ఆ ఏనుగు, మదపుట ఏనుగు లాంటిది అన్నమాట. ఇలాంటి మంత్రాలన్నీ కూడా దాన్ని కరెక్ట్ గా పెట్టేటటువంటి అంకుశం అనేటటువంటి శక్తిని నాకు ఇచ్చింది నా పూర్వీకులు. వాళ్ళ యొక్క దీంట్లో నేను చేసిన తర్వాత వాళ్ళు ఆయనకి చెప్పింది ఏంటి అని అంటే, ఇది ప్రపంచానికి ఇవ్వరాదు, ఇది ప్రపంచానికి ఇవ్వరాదు, ఇది మీ దగ్గర పెట్టుకొని ఎవరైతే శత్రువుల ద్వారా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని హీల్ చేసి మాత్రమే పంపించే హక్కు, ఆ యొక్క అర్హత మాత్రమే నీకుంది అని చెప్పి. ఇది ఒక గురువు చెప్పవలసింది, ఇది ఒక గురువు చేయవలసింది. ఇక్కడ నేను చాలా మందిని చూశాను, ముందు చెప్తున్నారు, పూజలు చేస్తున్నారు, కానీ ఆ శక్తిని ఎలా కంట్రోల్లో చేయలేక చాలా మంది కుటుంబాల్లో కుటుంబ సభ్యులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఎన్నో ఘోరాలు జరిగినాయి. వీళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండి ఉన్మాదుల్లాగా తయారవుతున్నారు. వాళ్ళకి వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాని కేసులు ఎన్నో చూశానమ్మా. నేను ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు అనంటే, చిరావూరు లాంటి వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ ప్రత్యేకించి నేను రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా సబ్జెక్టు, నా సోషలిస్టిక్ ఇష్యూస్, నా పోరాటాలు నాకు బోల్డర్ని ఉన్నాయి. కానీ వీటి వెనక ఏం జరుగుతుంది అనేటటువంటి సబ్జెక్టుని నా దగ్గరకు వచ్చిన కేసులకి నేను ఇవన్నీ క్లియర్ గా చెప్పి వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ కి నేను పంపించి, ఆ హీలింగ్ అయిన తర్వాత హ్యాపీగా వాళ్ళు ఆ కుటుంబంలో హ్యాపీగా ఉన్నారు, ఆ రోగాలను పోగొట్టుకున్నారు, ఇది చేసుకున్నారు. మళ్ళీ రేపటి నుంచి ఎవరు పడితే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆయన అడ్రస్ ఎక్కడో చెప్పండి, ఆ పూజలు ఎక్కడో చెప్పండి, ఆ హీలింగ్స్ ఎక్కడో అడగకండి, అడిగితే తోలు తీస్తా. ఆయనకి నేను అడిగాను, మీతోటి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ప్రజలకి ఈ సబ్జెక్ట్ చెప్తానంటే హీ రిజెక్టెడ్. ఎందుకు అనంటే ఆయన కేరళ దాటి ఆయన ఊరు దాటి బయటికి రారు తెలుసా. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఎందుకు అనంటే ఇక్కడ నేను ప్రపంచం బయటకు వస్తే చాలా మంది నా కోసం వచ్చేస్తారు, కానీ నన్ను నమ్ముకున్నటువంటి ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలే ఫస్ట్ నా ప్రయారిటీ. నేను వాళ్ళ కోసమే ఉన్నాను, నా ఊరిని కాపాడడం కోసం ఉన్నాను, నా జనం కోసం కాపాడటం ఉన్నాను. దయచేసి నువ్వు అలాంటివి అడగద్దు. హీఈస్ ఎడ్యుకేటెడ్, హీఈస్ ఎ డాక్టరేట్ అండ్ ఆయన కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశాడు కూడా. ఆయన ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా. ఇలాంటి వాళ్ళు ధర్మం ఏంటో, ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినాడు, కేరళ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. అంత అద్భుతమైనటువంటి, మీకు ఎప్పుడైనా ఆయన్ని నేను ఒకటి పంపిస్తాను, ఆయన ఇలా పెట్టుకొని ఆ సుదర్శన మంత్రం చదువుతూ ఉంటే మనకి తెలియదు, మనకే తెలియకుండా ఇలా మన నాడులన్నీ హీల్ అయిపోతూ ఉంటది. దాదాపు అదంతా అయిపోయిన తర్వాత కానీ మనం బయటికి రా అంటే ఆ వాయిస్ లోనే అంత పవర్ ఉంది. అలాంటి వాళ్ళు ఎవరున్నారు తల్లి? చాలా మంది శ్రీ విద్యా ఉపాసకులు ఇలాంటివి వద్దనే చెప్తున్నారు. అసలు వద్దు, మామూలుగా దుర్గమ్మకి, పార్వతీదేవికి ఇలాంటి పూజలు సరిపోతాయి, పూర్వం నుంచి మహిళలు ఏం చేసుకుంటూ వస్తారు, అవి సరిపోతాయి, ఇవేం వద్దని చెప్తున్నారు. కానీ కొందరు యూట్యూబర్స్ ఏం కాదు, సాత్వికంగా చేసుకోవచ్చు, వెంటనే తక్షణమే ఫలితాలు ఇచ్చేస్తూ ఇలాంటి ప్రచారాలు అధికంగా చేయడం వలన బాగా మహిళలు ఎక్కువగా ఇటువైపున అట్రాక్ట్ అయ్యారు. కొంచెం మానసికంగా కూడా వింతగా విచిత్రంగా బిహేవ్ చేయడం, అంటే ఇవి కొంచెము గురువు లేకుండా ఇష్టారీతిగా చేయడం వల్ల కావచ్చు. ఇలాంటి నేను అడిగేది ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నాను తల్లి, నాకున్న ఎక్స్పీరియన్స్ లేదా నేను చేసినటువంటి రీసెర్చ్ లో కూడా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, సాధన చేసిన గురువులు ఎవరు, ఆ మంత్రము వాళ్ళకి సిద్ధించిందా లేదా, దాన్ని ఎలా నిరూపణ చేస్తారు ప్రపంచం ముందు, ఈ వీడియోలో ప్రపంచం ముందు ఎలా నిరూపణ చేస్తారు. నిజంగా చెప్తున్నాను కదా, గురువులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి విద్యను ప్రదర్శించరండి. ఎందుకు ప్రదర్శించరంటే దాని వాల్యూ వాళ్ళకి తెలుసు, అది ఎప్పుడు ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు, అది ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు, అది ఎవరికి ఏ విధంగా వాళ్ళు సేవ చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ గురుతత్వం అనేటటువంటిది జ్ఞానంతో కూడుకున్నది. నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరచడం లేదు, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం లేదు. వాళ్ళంతటికి వాళ్ళు ఏదైనా ఫీల్ అయితే అది వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను, నాకేం సంబంధం లేదు.
కానీ ఈ వీడియో కనీసం ఒక 1000 మంది కాదు, ఒక 10,000 మంది చూసినా కూడా వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నేను పూజలు చెయ్యొద్దని చెప్పట్లా, చెయ్యాలి. ఎందుకంటే మనకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు, ఇప్పుడు విఘ్నేశ్వర హోమం ఉంటుంది, గణపతి హోమం ఉంటుంది, చక్కగా చేయించుకోండి, వీటికి ఎవ్వరికి అభ్యంతరాలే. కానీ ఏదైతే మన శాస్త్రం చెప్పలేదో జనం మధ్యకి, ఇది జనం చెయ్యొచ్చు, సాధారణమైనటువంటి వాళ్ళు చెయ్యొచ్చు అని చెప్పలేదో, దయచేసి వాటికి పోరాదు, దయచేసి పోరాదండి. ఎందుకంటే నేను ఇంతవరకు వీటి మీద నోరు విప్పలేదమ్మా. ఇప్పుడు ఎందుకు విప్పాను అంటే, చిర్రావూరు గారిని చూసిన తర్వాత, నిజం చెప్తున్నా, ఒక తల్లిగా తలడిల్లిపోయాను ఆయన చూసిన తర్వాత. ఒక పసిబిడ్డలాగా ఉన్నాడమ్మా ఆయన, పసిబిడ్డలాగా ఉన్నాడు. ఆయన ఇలా తీసుకొని, ఆయన మొహాన్ని ఇలా చేతిలో తీసుకొని, బిడ్డ నేను ఉన్నాను మీకు, మీరు అస్సలు ఇది అవ్వద్దు, మేమందరం ఉన్నాము అని చెప్పేసానంటే, ఆయన ఒక పసిబిడ్డలాగా ఇలా 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 తల ఊపితో కూర్చున్నారు తప్ప ఆయన నోట్లో నుంచి మాట రాలేదు. ఆయన చేస్తున్నది ఒక మహాయజ్ఞం, యుద్ధం కాదు, ఆయన ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి ఆయన సమిధిలాగా మారిపోతున్నాడు, ఆయన శలభం అవుతున్నాడు. దయచేసి ఆయన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ఆయనకి మోరల్ సపోర్టు, అన్ని విధాలుగా సపోర్టు మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఈ విధమైనటువంటి ఏదైతే ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని మీరు నింపితే కనుక అది మీకే చెడు చేస్తుంది. మహా అయితే ఇలా వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గుప్పెడు మంది ఉంటారు. కానీ తిరగబడే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. మాలాంటి వాళ్ళం వచ్చి ఒక వాయిస్ వినిపిస్తే అది విస్ఫోటనం లాగా ఉద్యమం బయటకు వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. మీరు చెయ్యండి, మీ యొక్క క్రతువులు ఏమున్నాయో స్వాగతిస్తాం. నేను నిజం చెప్తున్నాను, ఆయనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో నేను వాళ్ళకు కూడా అపీల్ చేస్తున్నాను మీ ద్వారా. వాళ్ళకి నాకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కోపము లేదు, ప్రేమ లేదు. కానీ మీరు ఇలాగే తెగించి ఇదే కరెక్ట్ అని ముందుకెళ్తే 2 రోజులు ఆలస్యం అవుతుందేమో, వాస్తవాలన్నీ బయటికి జనం తీస్తారు.